కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా ఈ వారం మీరు చాలా బాగుందని చెప్పచ్చు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉచ్చబడి ఉన్నారు. ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. గురు అనుగ్రహం ఉంది. చక్కగా ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా గురువు అనుగ్రహం ఉంటే మనకి ప్రతి పని సాఫీగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు, వ్యాపార సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు అన్నీ చక్కగా రాణించగలుగుతాయి. సప్తమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్యాన్ని గురు వీక్షణ ఉండడం వల్ల కాలం కలిసి వస్తుంది. మనం ఒక పని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం వల్ల అది పూర్తవుతుంది. ఎప్పటి నుంచో ల్యాండ్ విషయంలో సేల్ కాకుండా ఆగిన ఏదైతే ఉందో అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటన ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. H1B వీసా కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఇతరత ఏదైతే విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏదైనా లేదా క్వరీ ఏమైనా ఉన్నా సరే అవి వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం మన వంతు. జాతకం ఎంత బాగున్నా, గోచారం ఎంత బాగున్నా కర్మానుసారేనా అంటాం. మన కర్మకి మనమే బాధ్యులం. ప్రతి ఒక్కటి మన ప్రయత్నం లోపం లేకుండా ఏది జరగదు. మన ప్రయత్నం చేస్తేనే ఏదైనా పని ముందుకెళ్తుంది. అంతేగాని అన్ని దేవుడి మీద భారం వేసి మీరే చూడండి అంటే ఏం చేయలేరు. పరీక్ష రాయాలి అంటే ముందు మన పరీక్ష రాస్తేనే పాస్ అవుతాం. అది ఏమీ లేకుండా భగవంతుని నువ్వే దేవుడు అంటే ఏమి చేయలేం. అందుకే అన్నారు ఏదైనా కష్టే ఫలి. జాతకాలు ఎన్ని చెప్పినా, ఎన్ని రాశి ఫలాలు చెప్పినా మన కర్మకి మనమే బాధ్యులం. మన వృత్తిరీత్యా చేయాల్సిన బాధ్యత ఏదైతుందో అది చేయడం మన ధర్మం. కాబట్టి జాతక విశ్లేషణ అన్నీ బాగుంది కాబట్టి ఆ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా వివాహం కుదురుతుంది. మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా ప్రారంభించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, ఫినాన్స్ సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, డాక్యుమెంట్ రైటర్స్ ఈ రంగాల వారికి బాగుంది. అదేవిధంగా న్యాయ వృత్తిలో ఉన్న వారికి, పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళారంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కొంచెం నత్తనడుగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద వ్యాపారపరంగా ఇబ్బంది లేని వాతావరణం మటుకి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తుంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటాం, అది తప్పు అవుతుంది. ఒకరిద్దరిని సలహాలు తీసుకుని అది కరెక్టా కాదా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది. భూ సంబంధించిన విషయవహారాలు ఎప్పటి నుంచో సేల్ కానీ భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలలు ఓం నిమిషే ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల చాలా శ్రేష్టం అది. ఉదయం అయితే మగవారు, సాయంత్రం అయితే ఆడవారు చేయడం ఇంకా శ్రేష్టం అది. మగవారు దీపారాధన అంటే ఆడవాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, మన పని మన ఆఫీస్కి వెళ్ళిపోదాం అనే భావన కూడా కొంతమంది ఉన్నారు. అందరూ కాదండి, కొంతమంది. కానీ దీపారాధన మగవారు చేయడం అనేది చాలా శ్రేష్టమైంది. ఉదయం పూట దీపారాధన చేయడం, సాయంత్రం ఆడవారు దీపారాధన చేస్తే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇది వీలైనంతే ప్రతి ఒక్కరూ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.